హాయ్ హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరికీ నమస్కారం. ఈరోజు వచ్చేసి 2వ తారీఖు 8వ నెల 2026 సండే. ఎర్నింగ్స్ ఎలా ఉంటే చూద్దాం. మనం మార్నింగ్ 5:30 స్టార్ట్ అయినాం. 6:10 అట్లా ఒక డ్రాప్ పడ్డది. పికప్ తీసుకొని ఫస్ట్ డ్రాప్ వచ్చి మన ఎక్కడికో అంటే టీటీడీ జూబ్లీ హిల్స్. ఫస్ట్ స్వామివారి దర్శనం చేసుకుందాం అనుకున్నా, బట్ కుదరలేదు నాకు. ఇది వచ్చేసి ఎర్నింగ్స్ ఇవాళ ఎలా ఉంటుందో తెలీదు, చూద్దాం. మ్యాక్స్ అయితే ఫస్ట్ డ్రాప్ మనకు మంచి రేటే వచ్చింది, 388 ఏమో కలెక్ట్ అయింది. బట్ కస్టమర్ దగ్గర నుంచి మనకు 380 రూపీస్ ఇచ్చాడు. 8 రూపాయలు దెబ్బేడు వాడు. ఎన్ని కిలోమీటర్ల కంటే 18 కిలోమీటర్స్. నేను ఆల్రెడీ మీకు జర్నీ చేసేప్పుడు అది మీకు తెలుసు. ఆయన నిన్న పర్సనల్ ట్రిప్ అని చెప్పి కదా, మళ్ళీ ఇవాళ పర్సనల్ ట్రిప్ సేమ్ కస్టమర్ 1450 రూపీస్ ఉంటుంది. మీకు అది స్క్రీన్ షాట్ వీలుంటే ఇక్కడ సైడ్కి వేస్తా లాస్ట్లో. నేను ఇవన్నీ మీకు లాస్ట్లో చూపిస్తా. ఒకటి, నేను ఎక్కువ చెప్పినా నేనే నష్టపోతా, తక్కువ చెప్పినా నేనే నష్టపోతా. అందుకే మీకు జర్నీ చూపిస్తా, సపోర్ట్ చేయండి. ఓకే, బుకింగ్ వచ్చింది, బట్ బై మిస్టేక్ లేపేసా. ఇంకా పోవాలి, సరిపోయింది. ఓకే, ఇది వచ్చేసి మీకు ఛాలెంజ్ పెట్టాను చూడండి. ఎవరైతే కరెక్ట్ గెట్ చేస్తారో ఫేర్ అమౌంట్ని, వాళ్ళకు లక్కీ డ్రాలో తీస్తారు. వాళ్ళ పేర్లని మొత్తం 1 వీక్లో ఎంతమంది అయితే కరెక్ట్ గెట్ చేస్తారో వాళ్ళ పేర్లు అన్ని ఒక చిట్టీలో రాసి, డబల్ రావచ్చు, త్రిబుల్ రావచ్చు, అది మీ ఇష్టం. కంపల్సరీ రాస్తా, అన్ని పేర్లు రాస్తా. రోజు ఆన్సర్లు ఇచ్చిన వాళ్ళందరి పేర్లు ఒకటే వీడియోలో రాసినారు. వాళ్ళ పేరు మళ్ళీ వచ్చిందని రాయకపోవడం టైంలో మళ్ళీ రాస్తా. ఒక ట్రిప్ తీసుకెళ్తా మీకు శ్రీశైలం 100%. నాతో పాటు మీరు కూడా శ్రీశైలం చూసినట్టు ఉంటుంది. అండ్ మన ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది, మీరు కూడా ఏమేమి ఫేస్ చేశారో ప్రాబ్లమ్స్ అన్నీ తెలుసుకొని కలిసికట్టుగా ఒక ట్రావెల్ అయితే కంపల్సరీ ప్లాన్ చేస్తాను నెక్స్ట్ మంత్లో. ఓకే, ఈరోజు మనం వచ్చేసి సెకండ్ ట్రిప్కి వెళ్తున్నా. 21 కిలోమీటర్స్ 390. చూడండి తేడా, 18 కిలోమీటర్స్ 390, 21 కిలోమీటర్స్ 390. ఎందుకు తేడా వచ్చింది చెప్తా చూడండి. 380 390 ఎందుకు వచ్చింది చెప్తా. ఫస్ట్ వచ్చిందేమో మినీ, సెకండ్ వచ్చిందేమో నాన్ ఏసీ. అందుకు ఈ టైంలో మనం ఒక 30 రూపాయలు 40 రూపాయల కోసం వెయిట్ చేసినాం అనుకోండి, బిస్కెట్ అయిపోద్ది. ఎందుకు, నేను ఉన్నది జూబ్లీ హిల్స్ దగ్గర కాబట్టి బుకింగ్స్ రావు. ఆ ఉద్దేశం మీద బుకింగ్ తీసుకొని వెళ్తున్నా. ఓకే, ఎవరు తప్పట్టకండి, ఓపెన్గా చెప్తా. నేను ఈరోజు తక్కువ కొట్టినా ఎక్కువ కొట్టినా మీకు క్లియర్ కట్గా చూపిస్తాను. దానికి రీజన్ కూడా చెప్తాను ఎందుకు తక్కువ కొడుతున్నాను. తక్కువ కొడితే గిట మ్యాక్స్ అయితే ఒకవేళ కొట్టాల్సి వస్తే మీకు చూపిస్తాను. ఓకే, చలో మనమైతే పికప్కి వెళ్తున్నాం. మేబీ కొంచెం కెమెరా డిస్టర్బెన్స్ ఉండొచ్చు, అడ్జస్ట్ అయిపోండి. మీరు అవుతారు, ఎందుకంటే చెప్పాను ఆల్రెడీ. చెప్పంగా కూడా కొంచెం వీడియోస్ కావాలంటేనే షూట్ చేసిన. కెమెరా బాగాలేదంటే కూడా సబ్స్క్రైబర్లు అసలు లేదు, నాకు వీడియో కావాలి, ఎలా ఉన్నా మేము అడ్జస్ట్ చేసుకుంటున్నారు కాబట్టి ఆ మైండ్లో వీడియో షూట్ చేస్తున్నా. వస్తుందిలేండి, ఒక 1 మంత్ మన అనుకున్న బిజినెస్. ఈ మంత్లో ఒక కిరాయి ఉంది, అది రెగ్యులర్ కిరాయి అయితే నెక్స్ట్ మంత్ కల్లా బెస్ట్ కెమెరా వస్తుంది, బెస్ట్ అవుట్పుట్ కూడా వస్తుంది. ఈరోజు బాగా మూడ్ ఆఫ్ అయిపోయింది అండ్ ఫుల్ హెడేక్. బాలనగర్ ఒక డ్రాప్ చేశాను, 218 రూపాయలేమో. జూబ్లీ హిల్స్ నుంచి మాదాపూర్ వెళ్ళుంటే కదా, తర్వాత జూబ్లీ హిల్స్ వెళ్ళే పెద్దమ్మ టెంపుల్ నుంచి 8కి వచ్చాను. జూబ్లీ హిల్స్ పెద్దమ్మ టెంపుల్ దింపిన తర్వాత ఆడకి 237 వెళ్ళండి. అక్కడ నుంచి బాలనగర్కు 237 వచ్చింది సేమ్, అంతే. ఆల్మోస్ట్ 218కి వచ్చాను. తర్వాత వచ్చి నాకు నిన్న దింపారు కదా 1450 రూపాయలు కస్టమర్ ఎయిర్పోర్ట్. ఫుల్ పెట్టుకుంటే పడుకున్నా 10 నిమిషాలకు 20 నిమిషాలకు ఫోన్ చేసి, నేను అనుకున్నా 7 8 అని చెప్పాడు ఫస్ట్. తర్వాత ఫోన్ చేసి తొందరగా రా బాబు కొంచెం వెళ్దామంటే సరే సార్ అని చెప్పాను. హెడేక్ ఉంది, బట్ పేమెంట్ కూడా అంతే అవసరం ఉంది కాబట్టి మీకు ఆల్రెడీ ఫేస్లో తెలుస్తుంది. మొత్తం ఆయిల్ వేయాలంటే జెండు బామ్ ప్లస్ నవరత్న ఆయిల్ వేసుకొని పికప్కి వెళ్తున్నాయి కదా, నాకు ఓపిక లేకున్నా. వీడియో ఎందుకు షూట్ చేస్తుందంటే పరిస్థితి ఎట్లుంటే తెలవాలని చెప్పి. చాలామందికి తెలియదు కదా అవగాహన,
ఎవరెవరో చెప్పుడు ఏదో ఉంటుంది కాబట్టి ఇప్పుడు ఇంత మెంటల్ టెన్షన్ హెడ్ఏక్ ఉంచుకొని కూడా నేను పికప్కి ఎందుకు వెళ్తానంటే ₹4 నాకు రావాలి. ప్లస్ ఇంకోటి ఏంటంటే ఇప్పుడు కిరాయి పోవడం వల్ల నాకు కొంచెం బెనిఫిటే. ఎందుకంటే 14:50 75 కిలోమీటర్లు ఏముంది, వెళ్ళేపట్టు మనకు తొందరగా వెళ్ళిపోతాం. 14:50 అంటే నీకు 150 టోల్ గేట్ తీస్తే 1300, అందులోకి మా అయితే ఒక 400 సిఎన్జి, 400 పోయినా కూడా 900 మిగులుతుంది. ఆ ఉద్దేశం మీద వెళ్తున్నా. ఇక అటు నుంచి అంటావా తర్వాత ఫస్ట్ హెడ్ఏక్ వస్తుంది కాబట్టి పోయి కస్టమర్ దింపి నా బండ్లో కూడా 4 పాయింట్లు సిఎన్జి సరిపోతుంది. పెట్రోల్ అయితే ఆల్రెడీ మొన్ననే 500 వచ్చినాం కాబట్టి ఎంతో కొంత ఉంటుంది కాబట్టి అడ్జస్ట్ చేసుకోవచ్చు. 90% వెళ్ళిపోతుంది ఎయిర్పోర్ట్కు. వెళ్ళిన తర్వాత సిఎన్జి కొట్టించుకొని పడుకొని మెల్లగా లేచేద్దాం. ఏదైనా బుకింగ్ దొరకకపోతే ఎయిర్పోర్ట్ జోన్ నుంచి తీసుకొద్దాం ఎంత వస్తుందో. ఇవాళ ఆల్రెడీ ఎయిర్పోర్ట్కి వెళ్ళారు మాట్లాడడానికి యూనియన్ లీడర్లు. మనకు అప్డేట్ కూడా వస్తుంది. అప్డేట్ రాగానే ఒకవేళ వీలుంటే నైట్ ఇదే వీడియోలో చెప్పేస్తాం, లేదనుకుంటే రేపటి వీడియోలో మీకు దాని గురించి మాట్లాడదాం. ప్రజెంట్ అయితే వర్షం స్టార్ట్ అయింది, మీకు చూపిస్తూ చూడండి. కొంచెం బెనిఫిట్ ఏం అర్థం కావట్లేదు. కస్టమర్కి ఎంత అడగమో అదొక క్లారిటీ లేదు. నేను చెక్ చేస్తే రింగ్ రోడ్ 1700 చూపిస్తుంది, బట్ సిటీలకి ఏం చూపిస్తుంది ఓలా అది ₹1250 చూపిస్తుంది. మరి కస్టమర్ దానికి ఒప్పుకుంటాడా ఒప్పుకోడా తెలియదు. బిల్ అడిగాడు, బిల్ ఇస్తాను చెప్పాను. ఏం చేద్దాం చూద్దాం. అంతా దేవుడి మీద భారం వేసిపోతున్నా. పికప్ ఒకవేళ 1250 అంటే సార్ అది సార్ ఇంత మాట్లాడుకుందాం. ఇదొకటి డ్రాప్ అయిపోయింది. ₹228 9 కిలోమీటర్లకు హాఫ్ అన్ అవర్ డ్రాప్. ఇది వచ్చేసి ఇప్పుడు ఒక రైడ్ వచ్చింది 26 కిలోమీటర్లు 400. ఇక్కడ మనం ఫేక్ చెప్పాల్సిన అవసరం కూడా లేదు. ఎందుకంటే ఇప్పుడు నేను చెప్పొచ్చు అన్న నేను కస్టమర్ దగ్గర ₹100 ఎక్కడినా 200 ఎక్కడినా అని. నాకు అవసరం కూడా లేదు. 26 కిలోమీటర్లు 400 బిల్లు పోతున్నా. ఎందుకు పోతున్నా అంటే కూడా మీకు చెప్తా. నేను దగ్గర 1.5 అవర్ అయింది, టైం వేస్ట్ అవుతుంది. అండ్ ఇప్పుడు నాకు 26 కిలోమీటర్లు అంటే అది నాకు సఫాయి రోడ్ అంటే క్లీన్ రోడ్ శంషాబాద్ పడ్డది. అండ్ శంషాబాద్ నుంచి మనకు ఎలాగో ఎయిర్పోర్ట్ నుంచి కంపల్సరీ ఒక రైడ్ వస్తుంది ఏదో ఒకటి. హలో, లోపల వచ్చానన్నా ఇది పికప్ పాయింట్లో ఉన్నా. లోపల గల్లీలో ఉన్నా. రాఘవేంద్ర గల్లీ ఉంది కదా. చంపాపేట అక్కడ నుంచి రాలేదు. ఇది పికప్ అక్కడ నుంచి రాలేదు. ఇది వనస్థలిపురం నుంచి వచ్చింది చూడు అన్నా. మంచి చెప్పేది నాన్న, నువ్వు బుక్ చేసింది వనస్థలిపురం లోపల నుంచి బుకింగ్ వచ్చింది రాఘవేంద్ర, చంపాపేట నుంచి రాలేదు అన్న. నేను చెప్పేది అన్న, కొంచెం కంగారు పడకుండా నిదానంగినండి. మీరు బుక్ చేసింది ఇక్కడ నుంచి కాబట్టి నేను ఇక్కడే ఉన్నా. మీరు చంపాపేట అంటే రాలేనికి కుదరదు, ఎందుకంటే అది దగ్గర 6-8 కిలోమీటర్లు ఉంటుంది. క్యాన్సిల్ చేసి మళ్ళీ బుక్ చేసుకోండి. ఏ డిపోకు నా సుల్లి ఆడ చెప్తే పొద్దుగా అంట. ఆడ కాదన్నా లోపలికి రా అన్నా చంపాపేట అంటే నేను ఉన్నది వనస్థలిపురం రా అంటే చంపాపేట రా అంటాడు. చూడు ఇట్లుంటుంది దరిద్రం. అందుకే నేను ఎప్పుడు ముందు షూట్ చేయను అబ్బా. ఈ లంజోడికి ఏమో క్యాన్సల్ ఫీజు ఇవ్వట్లేడు. పికప్ పాయింట్ వచ్చేది ఇది 3వ బుకింగ్ క్యాన్సల్. అమ్మ చలో మెయిన్ రోడ్ ఎక్కుతున్నాం. ఖాళీ పోతున్నాం. 1.5 గంట దెబ్బుచ్చుకున్నా. అదేదో ముందే ఆ ఎయిర్పోర్ట్ పడ్డప్పుడు కష్టపడుతున్నావు 200 300 ఎక్కడితో అయిపోతుండే కదా. మనకు లెక్క పోదాం, యూటర్న్ పోదాం. ఈ బంకుల స్కామ్ ఏందో తెలియదు కానీ కొడుకులు గిటార్ స్కామ్ దొరికితే గుద్దంతా వాళ్ళు ఎంగాలబ్బా కొడుకులకు బంకుల అంజోకులకు కొట్టించుకుని బంకులకి బయటకు వచ్చేటే పాపం బండి అట్లా ఆన్ చేసే లోపు ఒక పాయింట్ తెగిపోతుంది. ఏందిరా అంటే మాకు తెలియదు. మరి ప్రెషర్ ఉందారంటే ఫుల్ ఉందంటాడు కొట్టేప్పుడు. మళ్ళీ పైనుంచి ₹10 దింగుతారు కొడుకులు. ఈ అమ్మాయి కొడుకులకు నిజంగా గుద్దంతా వాళ్ళు ఎంగాల. అయితే ఆ బంకు పెట్టినన్నా ఫ్రాడ్ చేయమని చెప్పాలా, లేదు కొట్టడన్నా ఫ్రాడ్ చేయాలా, లేదనుకుంటే పైనుంచే ఫ్రాడ్ రావాలా. గ్యాస్లా ఇంట్లో ముగ్గుట్ల దొంగ కూడా తెలియదు. ఆ ముగ్గుట్ల దొంగ పట్టుకుందామంటే మనకు టైం ఉండదు. ఎందుకురా అంటే పనికి మళ్ళీ పంచాయతీ మాట్లాడ ఫస్ట్ ఉంటుంది. ఇన్స్టాగ్రామ్ రీల్స్ చూస్తుట్లా, యూట్యూబ్లో చూస్తుట్లా టైం ఉంటుంది కానీ క్వశ్చన్ చేయడానికి టైం ఉండదు. ఒక్కడు క్వశ్చన్ చేస్తే ఏం మారుతుంది మళ్ళీ అదొక పాయింట్. ప్రూఫ్స్ పెట్టండి, వీడియో తీయండి, చూపించండి. మేము ఆల్రెడీ క్వశ్చన్ చేస్తున్నాం. ప్రతిసారి అడిగినా కూడా అదే రీజన్ చెప్తున్నాడు, సిల్లీ రీజన్. నా ప్రెషర్ ఉందన్న 200 అంటాడు. యాక్చువల్లీ ప్రెషర్ 220 ఉండాలా. అది పెట్టరా అంటే పెట్టరు. మనకేమో టైం ఉండదు పెట్టించుకునేదాకా. నాకైనా మీకైనా నేను కూడా దొంగనే మీతో పాటు ప్రశ్నించట్లే కాబట్టి. చలో పోదాం. జై హనుమాన్. ఈరోజు బిల్ అయితే అనుకున్నాం
అంత ఆగమాగం ఉంది. ఒక్క ట్రిప్ ఏదైనా అదృష్టం కొద్ది బాగుంటే ఏం కాకుండా. ఇందాక వచ్చిండే 31 కిలోమీటర్లు 478 రూపాయలు వచ్చిండే. 120 రూపాయలు తక్కువ వస్తుందని చెప్పి ఎత్తలే. ఒక 60-70 అంటే వేరుగా 120-180 రూపాయలు తక్కువ వస్తుందంటే ఎత్తబుద్ధి 20 రూపాయలకు. చూద్దాం ఇంకో నెక్స్ట్ బుకింగ్ ఎప్పుడు వస్తుందో. వెయిట్ ఫర్ నెక్స్ట్ బుకింగ్. ఈ పద్ధతితో పోతున్నట్టు చూడండి, ఈ పెద్ద మనిషి పోతున్నట్టున్నాడు. ఆడికి పోతున్నాడు, అదే బుకింగ్ అనుకుంటా. నేను అదే గల్లకి నచ్చిన ఆడికే పోతున్నాడు. గొప్పోడబ్బా నిజంగా చెప్తున్నా. మళ్ళీ ముఖం చూస్తున్నాడు. వాడే పోయేటోడు. పికప్ పోతున్నాడు. 0183 అంట వెహికల్ నెంబర్. ఆల్రెడీ మీకు కనిపిస్తుండొచ్చు. 148 రూపాయలు బిల్లు పోతున్నాడు పెద్ద మనిషి. నేను కస్టమర్కి అయితే ప్రైమరీ బుక్ చేయమని చెప్పిన. మరి అది పెట్రోల్ బండే పోయేది 100%. మరి ఆ 148 రూపాయలు ఎట్లా మిగులుతుందో మరి నాకు ఇప్పటికీ అర్థం కాదు. చూడాలా ఏం చెప్తాడు మరి కస్టమరు డ్రైవరు. ఏందో ఏమో లెక్కేందో అర్థం కావట్లేదు. నేనంటే ఈ నుంచి బయటకు వెళ్ళిపోవని తీసుకున్నా. ఏది ఇప్పుడు మన శ్రీపురం నుంచి. మరి మనడు ఏం చేద్దామని తీసుకున్నా అర్థం కాలేదు నాకు పెట్రోల్ బండితోని. ఏముంది, ఒక 50 పోతే 100 మిగులుతా అనుకుంటుండో మరి ఏమనుకుంటుండో కాక. లేదా 100 పోతే 50 మిగులుతా అనుకుంటుండా. నేనైతే 50 పోతే 100 మిగులుతా అనుకున్నా. మరి అన్న 100 పోతే 50 మిగులుతున్నాను అనుకున్నా. రివర్స్ ఉండొచ్చు. ఇప్పుడు చూడండి, నేను కస్టమర్ చేస్తా. 148 రూపాయలకు ఎంత లగేజ్ తీసుకొచ్చాడో. ఆటో కూడా రాదు. మన దరిద్రం ఏంటంటే చిన్న డ్రాప్ కదా, 4 కిలోమీటర్లు ఎత్తా. లగేజ్ చూస్తే నాకు పానం దస్తు అన్నది. అది చూడండి, ఆ పెద్ద బ్యాగులు 3 ఉన్నాయి. పెద్ద బ్యాగులు ఎయిర్పోర్ట్ బ్యాగులు ఉంటాయి పెద్ద. ఆ పెద్ద 3 అంట. మళ్ళీ షార్ట్ డిస్టెన్స్ సీట్లో పెట్టుకుంటా. నేను పెట్టుకోను సార్, నాది ప్రైమ్ ప్లేస్ వెహికల్, అతను కాదు అని కళాఖండి చెప్పేసి ఏమైనా అంటాడు కదా సార్. నేను ఇంతకుముందు వచ్చాను నా సేమ్ లగేజ్ చేసుకొని అక్కడి నుంచి అని మాట్లాడుతున్నాడు. అది తీసుకొచ్చినప్పుడు బుద్ధి లేదో మరి ఏందో తెలియదు కానీ అంత లగేజ్ తీసుకొస్తారా. 4 బ్యాగులు, పెద్దవి 2, చిన్నవి 2, 4 బ్యాగులు. ఆ పెద్ద తిప్పి కొడితే సీట్లో పెడితే కూడా 2 పట్టిపోతాయి. వెనక సీట్లు ఫుల్ అయిపోతాయి 2. తీసుకొచ్చిన వాడికి నిజంగా చెప్తున్నా దండేయాల కొడుకులకు. ఒక్కొక్క ఎవడో తీసుకొస్తున్న డ్రైవర్లు వాళ్ళకి దండేయాల. ఫస్ట్ రూల్స్ తెలుసుకుంటారా బాబు. క్యాబ్లో వచ్చినప్పుడు తెలుసుకొని మొదలారండి. మీ ఇష్టానికి క్యాబ్ నడపకండి. ఎన్ని బ్యాగులు పెట్టాలా, ఏం పెట్టాలని ఒక రూల్స్ వస్తుంది. ఆ రూల్ తెలుసుకొని నడపండి క్యాబ్లు. మిగతా వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఇన్ఫ్లుయెన్సర్లు వాళ్ళు కూడా చెప్పండి అన్న. మీరు వీడియోస్లో చెప్పండి లగేజ్ ఎంత పెట్టుకోవాలా, ఏ వెహికల్కు ఎన్ని బ్యాగులు క్యారీ చేయాలా, అండ్ సీట్లో పెట్టచ్చా లేదని చెప్పండి. సీట్లో లగేజ్ కాదన్నా, డిక్కీలో లగేజ్ పెట్టుకోండి. ఇక్కడ ఇన్ కేస్ మీకు ఎమర్జెన్సీ ఉంది, కస్టమర్కు పెద్ద బ్యాగ్ ఉంది అనుకుంటే ఫ్రంట్లో పెట్టండి. అది కూడా కిందనే, సీట్ పైన కాదు. అంతే మించి లగేజ్ అయితే క్యారీ చేయకండి. అంటే గూడ్స్ వెహికల్ కాదు క్యారీ చేయనికి. అయితే సిఎన్జి కోసం వెళ్తున్నాం. సిఎన్జి లైన్ ఇందాక చూస్తే లేదు, ఇప్పుడేమో ఒక 6-7 వెహికల్స్ ఉన్నాయి. పోదాం ఏం కాదు. ఇది వైట్ ప్లేటా ట్యాక్సీ ప్లేటా కన్ఫ్యూజ్ ఉంది. పెట్టడం అయితే ట్యాక్సీ నెంబర్ రాసుకున్నాడు, కన్వర్ట్ చేసినట్టున్నాడు కాక. అక్కడ 1, 2, 3, 4 వెహికల్ నది. చూద్దాం. మళ్ళీ ఒకసారి వేస్తా. 21 కిలోమీటర్లు 18-19 కిలోమీటర్లు. ఓకే, ఇది బరాబర్ 20 రూపాయలు. ఇది తొందరగా ఎందుకు డ్రాప్, ఇది లేట్ అయింది అనుకుంటా కానీ ఏమో అర్థం కావట్లే, కన్ఫ్యూజ్గా ఉంది. సరే మనమైతే ర్యాపిడో కూడా స్టార్ట్ చేద్దాం. ర్యాపిడో 0 అండ్ ఓడోమీటర్ వచ్చి ఇప్పుడు మనం డ్రాప్ చేసి సిఎన్జి కోసం వచ్చాం. 40 కిలోమీటర్లు. ఓకే, ఒక 2 కిలోమీటర్లు సిఎన్జికి వచ్చినాం. అదొక 2, అదొక పికప్లు అట్లా ఉంటాయి కదా. 6 కిలోమీటర్లు సరిపోతుంది. ఎట్లా చూసినాం మనం ఎండ్ ఆఫ్ ది డే 20 రూపాయలు రానికే ట్రై చేద్దాం. ఇది తక్కువ వచ్చింది అనుకుంది. 398 అనుకున్నా, 346 వచ్చింది. మేబీ తగ్గిందా మరి అర్థం కాలే, కన్ఫ్యూజ్గా ఉంది నాకు కూడా. ఈ ట్రిప్ బిస్కెట్ అయిపోయింది. నేను చూసినప్పుడైతే 398 ఏమో అనిపించింది నాకు. ఇంకోటి ఏంటంటే నా మిస్టేక్ ఏంటంటే నేను ఉన్నది ఫిలిం నగర్ కాబట్టి అక్కడ బుకింగ్స్ వస్తారా అని భయంతో మరి నేను కన్ఫ్యూజ్ అయిపోయి చూశాను. 348 లేదంటే నేను చూసిందే 396. కన్ఫ్యూజ్ ఉంది నాకు. మొత్తం మీద ఒక 50-60 రూపాయలు తేడా వచ్చింది. సరే కానీ అన్ని ట్రిప్పులు అనుకున్నట్టు వస్తే ఇంకెందుకైతే చెప్పు.
మేబీ నేను ఎర్లీగా డ్రాప్ చేసిన తగ్గిందా అదొకటి మడతా. నిన్న అన్నారు వేరే వాళ్ళు ఎయిర్పోర్ట్లో ఎర్లీగా డ్రాప్ చేస్తే కూడా బిల్లు తగ్గుతుందని. చూద్దాం. బట్ నేను వాడు ఇచ్చిన దానికి నేను మా అయితే ఒక 5 నిమిషాలు ముందే వచ్చిన, అంతకుమించి ఏం లేదు. వాడు మ్యాప్లో ఇచ్చిన టైంకు నేను వచ్చిన టైంకి ఒక 5 నిమిషాలు ముందు వచ్చింది. మరి అదేమన్నా ఇష్యూ అయిందా మరి ఏదో తెలియదు, చూద్దాం. ఎక్స్పో తగ్గించా, ఆల్మోస్ట్ దగ్గరకు వచ్చాం. పికప్ ఎక్కడ వచ్చిందంటే మనకు పికప్ పాయింట్ మన పూరి జగన్నాథ్ టెంపుల్ ఉంది కదా, ఆ లైన్లో వచ్చింది మనకు. మనం దింపింది అక్కడ అరౌండ్ ఒక 2 కిలోమీటర్స్ వచ్చాం. 2 కిలోమీటర్స్ ఉండొచ్చు అనుకుంటున్నా, ఉండదు మ్యాక్స్ ఉండొచ్చు. 2 కిలోమీటర్స్ పికప్ వెళ్తున్నా. సండే రెగ్యులర్ నడిపిన వాళ్ళకి తెలుసు బుకింగ్స్ ఉంటాయి ఉండని, ఏ టైం వరకు ఉంటాయి, ఎప్పుడు వస్తాయి స్టార్ట్ అవుతాయని సండే నడిపిన వాళ్ళకి తెలుస్తుంది. సీఎం మంత్ర అంటే ఏదో డబ్బులున్న లేరులోకి వెళ్తున్నాం. డబ్బులున్న లేరు ఇదంతా మొత్తం జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్. డబ్బులను ఏం చేసుకుంటారు సార్ మీరు, కొన్ని మంది ఇచ్చేయచ్చు కదా లేని వాళ్ళకు. చూడండి బెంజ్, ఇటు పక్కనేమో కియా సెల్టాస్ కాదు కార్నివల్. ఆటో బంజారా హిల్స్ లో ఆటో. ఇదంతా బంజారా హిల్స్ కిందకి వస్తుంది కదా, జూబ్లీ హిల్స్ కిందకి వస్తుందా. మనమైతే పికప్ పాయింట్ దగ్గరలోకి వెళ్తున్నాం. కస్టమర్ ఉన్నారా లేరా మనం ఫోన్ చేయలే, 100% ఉంటారు నమ్మకం అంతే. లేకపోతే బిస్కెట్ అంతే, ఇంకేం చేస్తాం. చూడండి మళ్ళీ ఒకటి బెంజ్, దాని వెనకాల క్రేటా. దాన్ని చూసి ఫస్ట్ రేంజ్ రోడ్ అనుకున్నా దూరం నుంచి, సేమ్ అంతే ఉంటుంది దూరం నుంచి రేంజ్ రోడ్ టైప్. యా ఇప్పుడే డ్రాప్ అయిపోయింది ఎయిర్పోర్ట్ అయిపోయింది. లో ఫ్యూల్ ఉంది, లో ఫ్యూల్ సిఎన్జి పడ్డది. సిఎన్జి కోసం మనం అటు సైడ్ వెళ్తున్నాం, బాలాపూర్ రోడ్లో వెళ్తున్నాం. ఆ బంక్లో కొట్టిద్దాం, 1 గంట లేట్ అయినా పర్లే, ఆ లైన్లో కొట్టేద్దాం ఫిక్స్ అయినా ఎయిర్పోర్ట్లో కన్నా. అది కొట్టించిన తర్వాత మీకు చూపిస్తా ఎట్లా వస్తుంది మైలేజ్, మీరే షాక్ అవుతారు. చూడండి వర్షం పడుతుంది, వాటర్ కొట్టింది కదా వర్షం వాటర్, అది మీకు క్లియర్ కట్గా కనిపిస్తుంది. చూడండి ఇప్పుడు దాంట్లో కొంచెం ముందరికి వెళ్తే వర్షం చినుకులు పడుతుంటాయి. బీభత్సం గెట్ అవుతుంది. ఇంకా తిందాం అనుకున్నా తినలేకపోయినా, అందుకే చిన్న రవ్వ లడ్లు ఉంటాయి కదా, రవ్వ లడ్లు, ఆ లడ్లు తిన్నాం. ఇక్కడ బంద్ ఉంది, టీ స్టాల్ టీ కదా బంద్ ఉంది. చలో మీకు కస్టమర్ పికప్ చేసిన తర్వాత హరింగ్ రోడ్ మీద చూపిస్తా, వీడియో కంటిన్యూ చేస్తాను. ఇది వచ్చేసి మన రైడ్ అయితే ఫినిష్ అయినట్టు. ఎంత ఏంటి అనేది మీరు ఒకసారి క్యాలిక్యులేట్ చేసుకోండి. పొద్దున్నుంచి చూపించాను అనుకుంటా, మిస్టేక్ అయితే మాత్రం డీటెయిల్గా చెప్తా. ఇది ఛాలెంజ్ ఓన్లీ ఫ్రెండ్లీ కోసం పెడుతున్న ఛాలెంజ్. లేదు మీకు నచ్చట్లేదు అంటే చెప్పండి, మీకు ఫుల్ ఎర్నింగ్స్ చెప్పడానికి ట్రై చేస్తా రెగ్యులర్గా. నా గెస్ మీకైతే ఇదే ఉంటే బెస్ట్ అనిపిస్తుంది, నాకు కూడా కొంచెం వ్యూస్ వచ్చేస్తాయి అండ్ వాచ్ అవర్ కూడా వస్తుందని చెప్పి ఇలా ఆలోచించాను. ఇక్కడ వేరే ఉద్దేశం అయితే ఏం లేదు, ఇంటెన్షన్ కూడా ఒకటే, వాచ్ అవర్ రావాలి. ఫ్యూచర్లో నేను యూట్యూబ్ మీద ఫోకస్ చేస్తున్నా. డిసెంబర్ లేదా మార్చ్ కల్లా నేను డ్రైవింగ్ ఫీల్డ్ బంద్ చేద్దాం అనుకుంటున్నా, వేరే ట్రావెలింగ్ కంటెంట్ మీద ఫోకస్ చేస్తున్నా. మీ సపోర్ట్ మీ ప్రేమ ఎప్పటికీ యాప్ అయితే ఇంతే ఉంటుందని కోరుకుంటున్నా. ఈ రోజుకైతే ఎండ్ చేస్తున్న డ్యూటీ. ఒక ట్యాంక్ సిఎన్జి అయింది, ఇప్పుడు ప్రజెంట్ లో ఫీల్ ఉంది. చూపించడానికి బ్యాక్ కెమెరా పెడితే అంత క్లారిటీ రాదు కాబట్టి 0 ఆల్మోస్ట్ లో ఫీల్ పడ్డది. ఎయిర్పోర్ట్ దింపిన తర్వాత వెహికల్ వచ్చేసి మనం ఎంటీ వెళ్ళిపోయినాం కాబట్టి అవన్నీ కౌంట్ చేస్తే 200 కిలోమీటర్లు. బిల్ ఎంత గెట్ చేయండి మీరే, కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి. అందరికీ బాయ్, గుడ్ నైట్, స్వీట్ డ్రీమ్స్.